మరి సొలొమోన్ చిన్న వయసులోనే మరి దేవునికి దాసుడు అయిపోయాడు. మొత్తం అన్ని సర్వ సంపదలన్నీ ఆయన క్రిందికి వచ్చేస్తున్నాయి, దాసోహం అవుతున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే సర్వ రాజులు, చుట్టుప్రక్కల వారు, మొత్తం దేశంలో నెమ్మది ఉండటమే కాదు, గొప్ప గొప్ప వారు సైతం వచ్చి అన్ని ఆయన పాదాల దగ్గరికి తీసుకొస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఈ రాత్రి కాల సమయంలో యేసునామములో వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఇక్కడ చూస్తే ఈ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లోక మర్యాద అనుసరిస్తున్నారు, ఆ మర్యాదను విడిచిపెడతలేరు. భయభక్తులు గలవారైనను, మరి గలవారే అంట, భయభక్తులు కలవారైనను ఏమవుతుందంటే లోకము వారిని వెంటాడింది, లోకం వారితో మిక్స్ అవుతూ ఉంది. భయం భయమే, భక్తి భక్తి, సేమ్ టైంలో మిక్సింగే. అలాగున్న కారణాన్ని బట్టి దేవుడు వారిపై మరి అనేక రకాలుగా కోపించి బాధపడినట్లుగా చూస్తున్నాం. ఈ రాత్రి కాస్తంలో మనందరి జీవితంలో మరలా అంటున్నాం, ప్రభువుకు మనము దాసులం అవ్వాలా. అన్నీ కూడా నీకు దాసోహం అవుతాయి అంటే నీ క్రిందికి వస్తాయి దాని అర్థం. ఈరోజు అలాగా ఉండును గాక. చూద్దామా దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మనందరికి తెలిసిందే కానీ కొంచెం వింటే మీకు కొంచెం క్లారిటీ అవుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 30 వరకు ఒక్క వచనం నెమ్మదిగా చదువుతారా? ముందు లూకా సువార్త చదువుతారా? ముందు లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 ఇది క్లారిఫై అయిపోతుంది. ఇక్కడ ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వల్ల చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ వెంట ఉండవలసి ఉన్నదని అతడితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఓకే, చూద్దాం దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. మనందరికీ కూడా తెలుసు, అతను జక్కయ్య. మరి దాని గుండా అంటే ఎరికో గుండా మరి ప్రభు ప్రవేశించి దాని గుండా పోచునను. ఇదిగో సుంకపు గుట్టాదారుడు ధనవంతుడైన జక్కయ్య. అవును, ధనవంతుడు అంట. జక్కయ్య మామూలుడు కాదు, మరి ధనవంతుడు అంటే లోకంలో ధనవంతుడుగానే ఉంటున్నాడు ఈయన. అవును, చూడండి, పేరు గల ఒకడు యేసు ఎవరని చూడగోరేడు గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉంట వలన చూడలేకపోయారంట. ఇప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగి రమ్ము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకును. అందరూ చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నాస్తిలో సగ భాగము వీధులకు ఇచ్చుచున్నాను. అంటే ఎప్పుడు ఇంతకుముందు దేనికి దాసుడుగా ఉన్నాడు? నిజమే, ధనవంతుడే, ధనానికి దాసుడుగా ఉన్నాడు. అంటే మోసము చేశాడు, సంపాదించాడు, సిరికి దాసుడుగానే ఉన్నాడు. ఇప్పుడు జీవితం ఇక్కడ చెట్టు దగ్గర మారిపోయింది, తన జీవితం మారిపోయింది. అంటే జక్కయ్య మరి యేసు ప్రభు చూసి జక్కయ్యను చూసి జక్కయ్యని పేరు పెట్టి పిలిచి, త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతని జీవితం మారిపోయింది. ఇంతసేపు ఇంత దాకా డబ్బు, ఇంతటి దాకా ధనం, ఇంతటి దాకా ఇంకొక విధంగా చెప్పాలంటే
దానికి దాసుడైన ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసుని చేర్చుకున్నాడు, యేసు యొక్క ముఖ కాంతికి వచ్చాడు. ఇంకో విధంగా చెప్పాలంటే యేసు ప్రభుని ఎప్పుడైతే మరి మరి దేవుడిగా చేసుకున్నాడు, ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని క్రీస్తుకి ఎప్పుడైతే దాసుడయ్యాడో, చక్కటి మాట అంటాడు, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నాస్తిలో సగభాగం బీదలకి ఇస్తున్నాను. దేవుణ్ణైనా ప్రేమించాలా, సిరినైనా ప్రేమించాలా? దాన్ని తృణీకరిస్తున్నాడు. దేన్ని తృణీకరిస్తున్నాడు? మీరు చెప్పండి, ఎంత మార్పు వచ్చిందో మీరే చెప్పండి. యేసు ప్రభు సిరిని ప్రేమిస్తుండా, దేవుని దేవుని ప్రేమిస్తున్నాడు అనగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నాస్తిలో సగభాగం ఇచ్చేస్తున్నాను. ఇంతటి దాకా, ఇప్పటిదాకా, ఈ క్షణము దాకా ఏమయ్యాడంటే ధనమే తనకి దేవుళ్లాగా ఉంది. ఎప్పుడైతే యేసు హృదయంలోకి వచ్చాడో ధనం బయటికి వెళ్ళిపోతుంది. అనగా ధనముతో నిన్న ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తున్నాను, పేదలకి ఇచ్చేస్తున్నాను. అంతేకాదు, నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో దాన్ని 4 గంటలు మరలా చెల్లిస్తేస్తున్నాను. వాట్ ఏ గ్రేట్ చేంజ్! ఎంత అద్భుతమైన ఒక మార్పు అనేది కలుగుతుంది. అంటే అప్పటిదాకా, ఆ క్షణము దాకా ధనము గుప్పిట్లో దానికి దాసుడై దాహము కలిగి దాన్ని సంపాదించిన ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసుకు దాసుడయ్యాడో, మరలా అంటున్నా, అంటే దాన్ని తృణీకరిస్తున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే నాకున్న ఆ ఆస్తిలు, ఆ ధనములు సగభాగం బీదలకి ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? ఆస్తిని ప్రేమిస్తున్నాడా, ధనాన్ని ప్రేమిస్తున్నాడా, క్రీస్తుని ప్రేమిస్తున్నాడా? దేవుని ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు. నా ఆస్తిలో అదే అంటున్నా, నీ జీవితంలోకి యేసు ప్రభు పరిపూర్ణంగా రాకున్నంత వరకు నువ్వు డబ్బునే మనం ప్రేమిస్తాం, దాని గ్రిప్పులోనే ఉంటా ఉంటాం, దాని కొరికి ప్రాకులాడుతూ ఉంటాం. అంటే సిరికి దాసులు అవుతాం. ఎప్పుడైతే నీ హృదయంలోకి ఏసే వచ్చేస్తాడో, నీ జీవితంలోకి వచ్చేస్తాడో, దాన్ని లెక్క చేయవు. దాన్ని లెక్క చేయకుండా వెదజల్లే వ్యక్తిగా మారిపోతావు. అంటే అప్పుడు నువ్వేంటి అర్థం? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అయితే నిన్ను అలాగే ఉంచుతారా? చూడండి ఎంత మార్పు. ఈయనంటే దేవుడు ఏమంటాడో చూద్దాం. నాస్తిలో సగభాగం బీదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయం చేస్తే, ఎవరి దగ్గరైనా అన్యాయం చేసేస్తే దానికి ఎంత తెలుసా? 4 గంటలు మరలా చెల్లిస్తాను. అంటే ఇంకొక విధంగా చెప్పండి, చాలాసార్లు చెప్పండి, 0 అయిపోతున్నాడు. ఒక దేవుణ్ణి కలిగి మొత్తం సిరిగా, అదిగా నాకు కావాల్సింది దేవునికి నేను దాసుడు అవుతున్నా అంటున్నాడు. ఎప్పుడైతే సిరిని తృణీకరించాడో, దేవునికి దాసుడు అన్నాడు, దేవుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎవరండి? ధనవంతుడే. మళ్ళా ధనవంతుడిగా మార్చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? అంటే ఇతను మొత్తం ధనమంతా నాకు వద్దంటే, వద్దు అని నిజంగా హార్ట్ఫుల్ గా వద్దని దేవుని ప్రేమించి దేవునికి దాసుడు అవుతానంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవు అబ్రహాము కుమారుడివే, అటన్ని నీకు దాసోహం అవుతాయి. అబ్రహాముకి వెండి, బంగారము అన్ని లోకములో కావాల్సింది, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా. ఇంకో విధంగా చెప్పాలంటే అబ్రహాము సంతానం అంటే స్పిరిచువల్ సంతానంగా మారుస్తున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఇస్తున్నాడు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంటే అబ్రహాం సంతానం అయిపోయాడు. అబ్రహాము సంతానం ఏమైనా పేదరికమైన సంతానమా? కాదు. అబ్రహాముకున్నటువంటి ఆశీర్వచనం, మరి అబ్రహాముకున్న విశ్వాసం గల వారు కూడా అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారంట. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే సిరిని తృణీకరించి దేవుణ్ణి రక్షకుడిగా చేసుకున్నాడు, ప్రభుని ఎప్పుడైతే ఇంటికి చేర్చుకున్నాడో, అంగీకరించాడు, సిరి కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. ఇంకన్నా దాంట్లో సగ భాగం ఏం చేస్తున్నాను? నేను బీదలకి ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గరన్నా అన్యాయంగా నేను తీసుకుంటే 4 గంటలు. అందరి ప్రాబ్లం ఏంటంటే ప్రభుని ప్రేమిస్తాం కానీ హృదయం ఎక్కడ ఉంటుంది అంటే ధనం మీదే ఉంటుంది. హృదయంలో వచ్చి అది తీయలేము, అది చేయలేము, అది ఇవ్వలేము. అంటే ఆ ప్రకారంగా, వాక్య ప్రకారంగా చేయలేము. కానీ భక్తి ఉంటుంది, దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. అంటే దేవుని వాక్య ప్రకారంగా మనము ససేమిరా చేయలేము. కానీ ఇక్కడ వ్యక్తి ఫుల్లీ హార్టెడ్ గా చేస్తున్నాడు.
ధనమే ఇంతవరకు ఒక విధంగా చెప్పాలంటే అందరు ఇతను ఏమంటారంటే, ఒక మాట అంటారు, అందరు ఇతను ఏమంటారంటే, అవును ఇతను పాపి అయిన మనుషుడు కదా, మనిషి మధ్య బస చేయ వెలుచున్నాడు అంటే పాపముతో సంపాదించుకొని ధనానికి ఏమైపోయాడు, దాసుడైపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు రాగానే యేసు ప్రభుకి ఎప్పుడైతే దాసుడైపోయాడో పాపము వెళ్ళిపోయింది. నిజంగానే నాదంతా కూడా సిరిని కానీ సిరి మీద కాదు నా మనసు దేవుని మీద అని ఎప్పుడైతే చెప్పిండో అతన్ని చూచి వెంటనే జక్కాన్ని చూచి అందరూ పాపాత్ముడు అనుకుంటే ప్రభు ఏమంటాడంటే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంది, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎంత అద్భుతమైన మాట అంటే, ఆ సిరిని ఇప్పుడు తృణీకరించి దేవునికి దాసుడవుతున్నాడు. దేవుడు అతన్ని అబ్రహాము యొక్క కుమారుడిగా మార్చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత దేవునికి దాసులం అవుతా ఉంటామో, ఆత్మలో శరీరములో నువ్వు ఎంతగా ఆయనకి సరెండర్ అని అర్థం. నువ్వు ఎంతగా దాసుడు అవుతా ఉంటావు, నువ్వు అంత స్వతంత్రుడు అవుతా ఉంటావు, అంత స్వేచ్ఛగా దేవుని నువ్వు ప్రేమిస్తావు, దేవుని కొరకు నువ్వు ఏమైనా చేస్తావు. నేను మరలా అంటున్నా, ధనాన్ని ఎక్కువగా ప్రేమించు, ధనములో నుంచి దేవుని ప్రేమిస్తావు, నీకు కలిగిన దాంతో ఎక్కువగా ప్రేమిస్తావు, దేవునికి ఇచ్చి నువ్వు ప్రేమిస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునికి దాసులు అవుతున్నావు, సిరి కాదు. అప్పుడు ఆటోమేటిక్ గా సిరి సంపదలన్నీ నీ దగ్గరికి వస్తా ఉంటాయి. ఈ రాత్రి కాష్టం లేస్తున్నామని ప్రవచిస్తున్నా, మరలా అంటున్నా, అట్లా చేసిన జక్కయ్యని ఏమైనా మామూలుగా వదిలేస్తాడా దేవుడు? ఇచ్చుకుంటున్నా, ఇచ్చుకోలే, సగ భాగం ఇస్తానన్ను, మరి 400 చెల్లిస్తున్నాడు, వెరీ గుడ్, యు ఆర్ వెరీ గుడ్ అని అనలే దేవుడు. అలా వెరీ గుడ్ అంటే వెరీ గుడ్ గా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీవు అబ్రహాం కుమారుడే. మాట బ్యూటిఫుల్ వర్డ్ మాట్లాడుతున్నాడు, నీవు అబ్రహాం కుమారుడే అంటే అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాము కుమారుడు యొక్క అంటే అబ్రహాం యొక్క సంతానంలోకి తీసుకొస్తున్నాడు. అనగా అబ్రహాముకి ఆశీర్వాదం ఉందో ఆ ఆశీర్వాదంలోకి తీసుకొస్తున్నాడు. ఈరోజు ప్రభు చెప్దామా, ప్రభు మీకు నేను దాసుడు. ఎప్పుడైతే మనం అలా చెబుతామో మిగతావన్నీ కూడా మనకేమైపోతాయి, మనకు మన అండర్, మన కంట్రోల్, అంటే మన క్రిందికి, ఒక విధంగా చెప్పాలంటే మన క్రిందికి వచ్చేస్తాయి. ఈరోజు మరి ఏదైతే కంట్రోల్కి రాలేకపోతుందో, ఏదైతే కిందికి రాలేకపోతుందో, ఏ ప్రాబ్లం అయితే నిన్ను బాధ పెడుతుందో, ఏదైతే నీ చేతిలో మిగలకుండా చేస్తుందో, ఏ అప్పు, ఏ అనారోగ్య సమస్య, ఏ బాధ, ఏ వేదన నిన్ను దుఃఖ పెడుతుందో, అది యేసు నామములో నుంచి దూరం అయిపోను గాక. అయితే అనుసరించి ఆయన తృణీకరించక అనుసరించు వారిగా ఉండాలా. చూడండి, మనం ఇందాక చదివిన 2వ రాజుల గ్రంథములు, భయభక్తులు గలవారి కానీ లోక మర్యాద అంట, లోకం అనుసరించినట్టుగా నడిచారు, కానీ చూస్తే పైకి చూస్తే ఎట్లా ఉందంటే భయభక్తులు కలవారిగా ఉన్నట్టుగా ఉంది. ఈ రాత్రి కాలంలో అట్లాంటి ఇశ్రాయేలు ప్రజల్లాగా మనమందరం ఉండక, మనము నిజమైన భయభక్తులు కలిగి హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా దేవుడికి ఇష్టమైనట్టుగా దేవుని అనుసరిస్తూ లోకములున్న సిరి సంపదలను అనగా ఇంకో విధంగా చెప్పండి, దుష్టుని కలగ చేయి ప్రతి టెంప్టేషన్ ని మనం తృణీకరిస్తూ ముందు గనక సాగితే దేవుడు మనల్ని అన్ని విషయాలు కూడా ఆశీర్వదిస్తుంది. ఈ రాత్రి కాలం వేస్తున్నాము, మళ్ళీ ప్రభు అన్ని విషయాలు కూడా ఆశీర్వదించును గాక, దీవించును గాక. సమృద్ధి ఉండాలా, మీ దగ్గరికి అన్ని రావాలా, మీకు కావలసిన అన్ని అవసరతలు అక్కర్లు తీర్చబడాలా, అప్పులు తీరిపోవాలా, ఆరోగ్యంగా ఉండాలా, దీర్ఘాయుష్యం ఉండాలా, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలా, నెమ్మది కలిగి ఉండాలా. అవును, అయితే లోకములో ఉన్న సిరిని ప్రేమించక దేవుడిని సేవించి ప్రేమించి అనుసరించి ఆయనందు భయభక్తులు కలిగి ఆయనకు మనం హృదయపూర్వకంగా దాసులం అవ్వాలంట. అవును, హృదయపూర్వకంగా నువ్వు దాసులు అవ్వాలి. అయితే నేనెన్నడూ దాసుడు కావచ్చు. ఇప్పుడు దాసుడుగా లేడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము కుమారులు ఎవరు దాసులుగా లేరు, స్వతంత్రులే. అంటే స్పిరిచువల్ గా నువ్వు స్వతంత్రుడుగా ఉంటావు. లోకపరంగా ఏది నిన్ను బాధించదు దాని అర్థం, ఏది నిన్ను బంధించదని అర్థం, ఏది నిన్ను లోపరచదని అర్థం, ఏది నిన్ను మరొక విధంగా చెప్పాలంటే సమస్యగా పెట్టదు. ఎందుకు? యు ఆర్ ఫ్రీ. నిన్ను స్వతంత్రుడుగా చేస్తున్నాడు.
నేడు నువ్వు అబ్రహాము కుమారుడవే. అబ్బా, ఇంతసేపు నిన్ను సిరి దాసుడుగా చేసింది, దానికి నువ్వు దాసుడైపోయావు. లేతే ఇప్పుడు జక్కయ్య ఇంకో విధంగా చెప్పండి, దాని మీదే ధ్యాస. అదే దేవుడు లేడు అని ఎప్పుడైతే దేవునికి దాసుడైపోయాడో, దేవునికి దాసుడైతే అతని స్వతంత్రుడిగా చేసి, పాపాన్ని నుంచి విడిపించి, రక్షణ కలగచేసి, ఇంకొక విషయం చెప్పాలంటే ఈ పేదరికం మీద స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. అంటే మొత్తం అంత కంప్లీట్ గా నిచ్చేస్తా, ఇంకేముంటది మరి పేదరికం తప్ప. కాదు, నీవు అబ్రహాము కుమారుడవే అనగా నేను ఇప్పుడు నీకు ఇస్తున్న పట్టాన్ని దేవుడు సమస్తాన్ని మరలా తిరిగి అతనికి ఇస్తున్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో యేసునామములో ప్రవచిస్తున్నా, నీవు అబ్రహాము కుమార్తెవి, నీవు అబ్రహాము కుమారుడివి. అంటే ఏ బంధకాలుండవు, ఏది బాధించేది ఉండదు, ఏ పేదరికం నిన్ను ఏలదు, ఏ పేదరికం నిన్ను బంధించదు. ఏది ఇంకో విధంగా చెప్పాలంటే ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం నిన్ను బాధించదు. ఎప్పుడు నీవు దేవునికి దాసుడు ఉన్నప్పుడు, ఎప్పుడు నిన్ను బాధించదంటే నువ్వు నిజంగా నీ కలిగిన దాంట్లో, వచ్చిన దాంట్లో ఫైత అది మించి నువ్వు ఇంకా పెంచుకుంటూ ఉండాలి. విశ్వాసం పెంచుతున్నప్పుడు పేదరికం తోడుకొని పారిపోయి నీ జీవితంలో కనబడకుండా అబ్రహాము ఎంత ఆశీర్వాదం అయితే కలిగి ఉన్నాడు, సొలొమోను ఎంతగా దీవించబడ్డాడో, దేవుని ఎంతగా ప్రేమించాడు, మనము కూడా అలాంటి వ్యక్తుల్లాగా మారిపోతాం. అటువంటి ఆశీర్వాదం, అటువంటి ఈక్వాలిటీ, అటువంటి విధంగా చెప్పాలంటే అటువంటి స్టేజ్, అటువంటి పొజిషన్, అటువంటి ఏదైతే వారు కలిగి ఉన్నారో అదే సమానమైన ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, సమృద్ధిని మనం చూడగలం. వారిలాగా మనం చేస్తున్నామా? వారిలాగా చెప్తున్నామా? వారిలాగా మనం దేవుని దగ్గర, ధనము దగ్గర ఉన్నామా? వారిలాగా లేం మనం. కాబట్టి మనం అలా లేము గనక మన జీవితంలో చాలా ఒడిదుడుకులన్నిటి కనబడుతున్నాయి. మరి 1,00,000 బలులంటే మాటల. దావీదు ఎంతగానో ప్రేమించాడు, తన కష్టములు ఎన్నో తీశాడు, మీకు ఎన్నో చూపించాను. మరి సొలొమోన్ అంతే, ఎంత ముందు మందిరం కొరకు అంత సమకూర్చిందంతా యథార్థంగా ఖర్చు పెట్టాడు. అంటే దేవునికై ముందు చేస్తున్నారు కనుక వాళ్ళు బహుగా తర్వాత చాలా బ్లెస్ అయ్యారు. ఈరోజు నీ జీవితం కూడా అలా ఉండను గాక, నీ జీవితాన్ని కూడా అలా చేయాలని కోరుకుంటున్నాను. నిన్ను కూడా అలాగే దీవించాలని కోరుకుంటున్నాను. జక్కయ్య కూడా అలాగే ఉన్నాడు. మరి ఇంతకు ముందైతే తరానికి ఇప్పుడు యేసేను చూసిన తర్వాత, యేసేను కలిసిన తర్వాత, యేసే మాట్లాడిన తర్వాత, త్వరగా దిగిరమ్మని చెప్పిన తర్వాత ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాం కుమారుడు అయిపోయాడు. ఇప్పుడు డబ్బు కాదు, డబ్బు నా హృదయంలోకి వెళ్ళిపోయింది. ఇదిగో పట్టు, సగభాగం ఇచ్చేస్తున్నాను, ఇదిగో పట్టుకో 4 అంతలు ఇచ్చేస్తున్నాను. గొప్ప మార్పు వచ్చేసింది. ఈ రోజుల్లో క్రైస్తవులో ఆ మార్పు రావటం లేదు. ఆ మార్పు ఏదైనా తీయాలంటే, ఏదైనా చేయాలంటే, ఏదైనా దేవునికి అంటే వాళ్ళు వెనకాడుతున్నారు. చేతి ఆ హార్ట్, ఆ మైండ్ రాక అదే పేదరికం, అదే వ్యాధి, అదే నష్టం, అదే కష్టం, అదే ఇబ్బంది, అదే మిగులుబాటు లేకపోవటం, అదే వారి జీవితంలో అదే స్ట్రగుల్, అదే ఎన్నొచ్చినా ఇది గోనె అంటే చినిగిపోయిన సంచులో వేసినట్టుగా అంత నిరుపయోగంగా కనబడుతుంది. అయితే ఈరోజు అది స్టాప్ అయిపోను గాక, ఈరోజు అది ఎండ్ అయిపోను గాక, ఈరోజు యేసు నామములో ఒక కొత్త బిగినింగ్ స్టార్ట్ అవును గాక, న్యూ బ్లెస్సింగ్ స్టార్ట్ అవును గాక, నూతనమైన కార్యం యేసు నామములో జరుగును గాక. బలమైన కార్యాలు నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన జీవితంలో, అందరి జీవితంలో దేవుడు జరిగించి మరి గొప్ప కార్యములు యేసయ్య జరిగించును గాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మళ్ళీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ అండ్ ఆమేన్.